న్యూస్ బృహన్ ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో శివసేన తన సత్తా చాటుతోంది. ఫలితాల్లో కీలక ప్రాంతాలను కైవసం చేసుకుంటూ దూసుకుపోతోంది. కార్పొరేషన్ పీఠం అధిరోహించే దిశగా అడుగులు వేస్తోంది. దీంతో శివసేన కార్యకర్తలు నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కార్యాలయం ముందు బాణసంచా పేల్చి సంబరాలు చేసుకుంటున్నారు. ముంబై, తానే మినహాయించి గెలుపొందిన ప్రాంతాల్లో బీజేపీ కూడా సంబరాలు చేసుకుంటోంది. ముంబై కార్పొరేషన్ ఫలితాల్లో శివసేన దూసుకుపోతోంది. ముంబై మహానగరంపై శివసేన మరోసారి పట్టు నిలుపుకుంది. కార్పొరేషన్ ను కైవసం చేసుకునే దిశగా శివసేన దూకుడు ప్రదర్శిస్తోంది. ముంబై కార్పొరేషన్ లో మొత్తం 227 వార్డ్స్ ఉన్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావలసిన మెజార్టీ స్థానాలు సాధించే దిశగా శివసేన దూకుడు ప్రదర్శిస్తోంది. కార్పొరేషన్ ను కైవసం చేసుకోవడం ఖాయం కావడంతో శివసేన కార్యకర్తలు ముంబైలో సంబరాలు జరుపుకుంటున్నారు. ముంబై కార్పొరేషన్ ఫలితాల్లో బీజేపీకి శివసేన షాక్ ఇచ్చింది. ఒకప్పటి మిత్రపక్షాలు ఇప్పుడు ప్రత్యర్థులుగా మారాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉంది. ముంబై కార్పొరేషన్ ను కూడా కైవసం చేసుకుని తిరుగులేని శక్తిగా ఎదగాలని కమలనాథులు వ్యూహాలు రచించారు. అయితే ముంబై ప్రజల తీర్పు మాత్రం బీజేపీకి అనుకూలంగా లేదు. 2012 నాటి ఫలితాలతో పోల్చితే బీజేపీ కాస్త మెరుగ్గా ఉన్నా శివసేనను వెనక్కి మాత్రం నెట్టలేకపోయింది. కార్పొరేషన్ ఫలితాల్లో శివసేనకు పూర్తి మెజారిటీ రాకపోయినా ఇతరుల మద్దతుతో కార్పొరేషన్ పీఠాన్ని కైవసం చేసుకోవడం మాత్రం ఖాయం. 2012 ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో శివసేన 75 వార్డులను మాత్రమే గెలుచుకుంది. ఇప్పుడు సెంచరీ దిశగా దూసుకుపోతోంది. ముంబై కార్పొరేషన్ లో బీజేపీ 2వ స్థానానికి పరిమితమైన మిగతా మున్సిపల్ కార్పొరేషన్లలో మాత్రం ముందంజలో ఉంది. పూణే, నాగ్పూర్, నాసిక్ లో బీజేపీ లీడ్ లో ఉంది. నాగ్పూర్ లో 151, పూణేలో 162, నాసిక్ లో 122, థానేలో 131 వార్డులకు కూడా ఎన్నికలు జరిగాయి. థానే మినహాయిస్తే మిగిలిన మున్సిపల్ కార్పొరేషన్లలో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. థానేలో శివసేన బీజేపీకి గట్టి పోటీ ఇస్తోంది. థానేలో శివసేన తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది.